ఈ భూమి మీద రిస్క్ లేకుండా చేసే పనే ఉండదు. ఏ పనులనైనా సరే కష్టమో నష్టమో ఏదో ఒక రిస్క్ ఉండే ఉంటుంది. ఇక అసలు నన్ను అడిగితే చెమట సుక్క గారకుండా టెన్షన్ లేకుండా రిస్క్ తీసుకోకుండా వచ్చే సంపాదనల కిక్కే ఉండదబ్బా. ఇగో ఈ మత్స్యకారుల జిందగీ కూడా గట్నే ఉంటుంది. చేపలు పడేందుకు ఎంత రిస్క్ తీసుకుంటున్నారో చూడురే. చూసిర్రా సన్నటి కట్ట మీద వలలు భుజానికి వేసుకొని ఎట్లా నడుచుకుంటూ పోతున్నారో ఈ జాలరన్నలు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం మేడంపల్లి కాడున్న సదర్మాట్ బ్యారేజీ ఇది. మొన్నటిదాకా రువ్వడి మీద ఉన్న గోదావరిలో వరద నీళ్లు తక్కువ ఉడితోటి ఆనకట్ట మీద నిలబడి చేపల షికారి ఎత్తున్నారు అన్నలు. ఇట్లా మేడంపల్లి సూర్జాపూర్ మత్స్యకారులట వీళ్ళంతా. కట్ట మీద నిలబడి వల ఇసురుతుంటే చేపలు బొచ్చడి చిక్కుతున్నాయి. అట్లా చిక్కిన ఆ చేపలను జారిపోకుండా మెల్లగా ఒడుపుతోని ఒడ్డుకు చేర్చుడు కూడా రిస్కే ఉంది. కానీ వాళ్ళ కష్టానికి తగ్గట్టు చేపలు కూడా మస్తుగా పడుతున్నాయి. ఒక్కొక్క చేప చిన్నగా లేదు మళ్ళా. ఇగో ఈ అన్న చేతులున్న చేప చూడు, అటు ఇటు ఓ 15 కిలోలు ఉంటది కావచ్చు. ఏం చేపనో ఏది ఇట్లా తిప్పి చూపెట్టే అన్న ఓ పారి. గిసంటి చేపలు రోజు 4 పడితే చాలు 10,000 ఎటు పోకపోవచ్చు. కొనుక్కపోయేటోళ్ళు కూడా కట్టకాడికే వచ్చి కొనుక్కపోతున్నారు. ఇట్లా పట్టంగానే అట్లా జోక్కొని పోతూనే ఉన్నారు. ఇగో ఇట్లున్నది కాబట్టి రిస్క్ ఎక్కువైనా సరే అని సాహసంతో చేపల షికారి ఎత్తున్నారు అక్కడి మత్స్యకారులు.